బాగా చేశారయ్యా. అంతా దేవుడి దయ. ఏమైనా మీరే అప్పుడే బయలుదేరుతున్నారా? అదేంటండి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు? అదే మా నెవలకిను మీ డాక్కి ముడేద్దాం అనుకున్నా. అంటే అదేనయ్యా, నా మనవరాలు నీరజకిను నీ మనవడు రాధాకృష్ణ పెళ్లి చేద్దాం అనుకున్నా. తీరమ్మో చూస్తే ఆయన కొడుకు ఈయన కూతురు లైన్ లో ఉన్నట్టున్నారు కదా. అరే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారేమో అడిగి లేదనిపించుకోవడం జరుగుని వెళ్ళిపోతున్నా. ఏంటయ్యా అంత వెరగబడి నవ్వుతున్నారు? మన రాధకి కృష్ణకి పెళ్లి చేయబోతున్నాను కోడి పెద్దయ్య గారు అంటేను. ఉన్నమాటగా అన్నాడు. ఇద్దరికి ఈడు జోడు బాగుంటది, చేస్తే తప్పేంటంట? మీరు అదే మాట అంటున్నారేంటండి? ఏంటయ్యా ఎల్లకాలం మీరిద్దరు స్నేహితులుగానే ఉండిపోతారా? వియ్యంకులు ఎవరా? అవడానికి ముందు అసలు మనం ఎప్పుడు వాళ్ళిద్దరిని పెళ్లి సంగతి అడగలేదు కదే. దానికేంటి, పంచాంగాలు అవి చూడాలా ఏంటి? ఇప్పుడే వాళ్ళిద్దరిని పిలిచి అడిగేస్తా. బాల్ ఎందుకు అన్నావు? ఇది ఇల్లు, ప్లే గ్రౌండ్ కాదు. ఇంట్లో క్యాప్ ఎందుకు వేసుకున్నావు? అది నా ఇష్టం. ఇది నా ఇష్టం. ఒరే రాధా, కృష్ణ మీరు నాతో రండి. ఎక్కడికే? రండి చెప్తాను. చెప్పమ్మా. పదరా పదవే. ఎక్కడికో చెప్పమంటే రా చెప్తాను. చెప్పొచ్చు కదా. అన్నిటికీ తొందర రా నీకు. పద చెప్తాను. రా కూర్చో. నువ్వు కూడా కూర్చోవే. ఇప్పుడు ఇది పెళ్లి చూపులు అనుకుని దాన్ని ఏమడుగుతావు అడగరా. పెళ్లి చూపులా? ఎందుకే? ఎందుకేంట్రా సన్నాసి, ఆడు సిగ్గుపడుతున్నాడు గాని. ఏవే నువ్వే ఏదైనా ప్రశ్న అడుగు వాడిని. ఏంటి అడిగేది? వీడిని చేసుకోవడమే పెద్ద ప్రశ్న. అంటే చేసుకోవా? వీడిని చేసుకుంటే నా పుట్టినరోజు నాడు నేను వెళ్ళి ఈయన కాళ్ళకి నమస్కారం చేయటం, వీరు భర్త లెవెల్లో నన్ను ఆశీర్వదించటం, ఈయన గారు వస్తే నేను కుర్చీలోంచి లేచి రెస్పెక్ట్ ఇవ్వడం. ఏం కుదరదు. నేను చచ్చిన వీడిని చేసుకోను. చాలా థ్యాంక్స్ తల్లి. ఇదిగో ముందు స్వీట్ తీసుకో. ఇదిగో నువ్వు ఎక్కడి పెళ్లి కొప్పుకుంటావని తెగ టెన్షన్ పడిపోయాను. ఏంట్రా నువ్వు కూడా దానిలా మాట్లాడుతున్నావు? అవును నానమ్మా, నువ్వు చెప్పు. ఆ కోటమ్మకు తాళి కట్టమంటావా? కడతాను. దీన్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను. హలో, మరి అంత స్పీడ్ అయిపోనక్కర్లేదు. నిన్ను చేసుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరు. చాలా ఊరుకోండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లు ఉండాలి గాని ఏంటా పిచ్చి మాటలు? భగవంతుడా, ఆ పిల్లలిద్దరికీ ముడేస్తే బాగుంటుందని ఎంతో ఆశపడ్డాను. వీళ్ళిలా నీళ్లు కార్చేశారు. ఏంటన్నమ్మా, బాధపడుతున్నావా? కాకపోతే మరేంట్రా, ఇదేంటో తెలుసా? తాతయ్య గొలుసు. వట్టి గొలుసు మాత్రం కాదురా, మీ తాతయ్య జ్ఞాపకం. చిన్నప్పుడు మీరిద్దరూ ఈ గొలుసు కోసం పేచీ పడితే జీవితాంతా మీరు కలిసి ఉంటారని, కలిసి ఉండాలని ఆ గొలుసును రెండుగా చేసి మీ ఇద్దరి మెళ్ళోని వేశానురా. ఆ రెండింటిలో ఏ ఒక్కటి పోయినా రెండో దానికి అర్థం లేదు. నానమ్మా, పెళ్ళనేది ఇద్దరికి ఇష్టమైనప్పుడే చేయాలి. తనకిష్టం లేనప్పుడు నేను చేసుకుంటాను ఎలా చెప్పను? చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం ఉండబట్టేగా అలా ఏడిపిస్తున్నాను. అయితే ఇంకే నాన్నతో చెప్పి అడిగిస్తే అంకుల్ ఒప్పుకుంటాడ్రా. అదే తప్పు. ఒప్పుకోవాల్సింది, చేసుకోవాల్సింది కృష్ణ. సీతమ్మగారు అడగగానే మన కృష్ణ పెళ్ళి వద్దనేసింది. మీరన్నా ఓ మాట చెప్పుండాల్సింది. ఏమని? రాధని పెళ్లి చేసుకుంటే మంచిదని. పైగా అన్నయ్య గారికి కృష్ణ అంటే చాలా ఇష్టం. ఇది చేసుకోను అనేసరికి ఆయన ఎంత బాధపడి ఉంటారో. మీరోసారి అడుగుంటే కృష్ణ ఒప్పుకునేదేమో. దానికి ఇష్టం లేకపోతే బలవంతాన్ని ఒప్పిస్తావా? రేపు పెళ్ళాక వాళ్ళ మధ్య ఏదైనా గొడవ వస్తే చెడిపోయేది వాళ్ళ కాపురమే కాదు, మా స్నేహం కూడా. అయినా ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. దాని గురించి ఊరికి ఆలోచించి మనసు పాడు చేసుకో. ఆహా, ఒరే చర్మం చూసావా? నేరేడుకి ఎలా నెగలాడిపోతుందో. ఎర్రగా తెస్తున్నావురా. ఇంత ముందు ఏం చేసేవాడు ఏంటి? చెరువులో గేదెలతో మేమోనండి. ఏ కష్టాలు వద్దురా రే. పద, నీ చేత పేడగాళ్ళు ఎత్తింతన్నాడు. అంతకు ముందు అదే చేసామనండి. అయితే మరీ బెటర్, అనుభవం కూడా ఉంది. పద. ఒరే రాదా, పదరా వెళ్దా. వెళ్ళి నేను వస్తాను. మ్యాట్రీడ్ వెనకాల వస్తాడు, మన వెనకాల ఎందుకు వస్తాడు? అక్క రా అక్క, నువ్వు కూడా ఆడదు గాని. రా అక్క. నేను స్నానం చేసి వచ్చాను. పర్లేదు రా అక్క, మళ్ళీ చేద్దు గాని. ఈ పిచ్చి నీళ్ళలో మనుషులు ఎవరైనా స్నానం చేస్తారా? గేదెలు తప్ప. రాహుల్, సరే రండి, స్విమ్ చేద్దాం. అమ్మో, మేము ఇంతకంటే లోపల రాము. మేము ఇక్కడే స్విమ్ చేస్తాం. ఏయ్, అలా చేయొద్దు.
నా చైన్ పడిపోయింది. అయ్యో, చైన్ పడిపోయిందా? ఎక్కడ? పర్వాలేదు రాధా, వద్దు, వదిలేసేయ్. అయ్య బాబాయ్, అదేటండి పెళ్లి కాకముందే అమ్మాయి గారు మెళ్ళ గొలుసేసేసారు. ఇది ఉట్టి గొలుసు కాదు, తాతయ్య జ్ఞాపకం. ఇది నీ మెళ్ళో లేకపోతే దీనికి అర్థం లేదు. చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపేమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిల్ లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2 కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ వెధవా, నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, మినప్పప్పు, శనగపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పును, పిస్తా పప్పు 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్పు ఆ, అది నేను తింటే ప్రధాన పూజారి పదవి నీకొచ్చుండేదా? ఆ. ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. అలాగే. వెళ్ళు. అబ్బా, గురుగారు, ఆ, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ. ఆ దండలా తీసురా. ఆ. పద. ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా? నీ చూడా ఏం జరుగుతుందో ఏమిటో. పద. గురుగారు, ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాననుకున్నావా? ఆ. అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర మహిమాం. మహాజల్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. ఆహా, అయ్యా, ఎంతసేపు ఈ జాగరాయి కృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళుతున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమ శాస్త్రి, గురూజీ, చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి వెళ్తా. ఈ సంపత్ శాస్త్రికి గుడి సరిపోట్లేదురా బాబు. ఈదులెక్కి మరి స్టేజ్ మీద జనాలు కుమ్మేస్తున్నాడు. మహాజల్లారా,
మాన్యుడు అసామాన్యుడైనటువంటి శంకరుని ఆర్డినరీ ఫెలోగా భావించినటువంటి పార్వతీదేవి శంకరుడు దేవుడే కాడని, అతగాడిల్లు వల్లకాడని, అతని చేయి అట్లకాడని, ఒట్టి బిచ్చగాడని, చెప్పుడు మాటలు తప్పుడు కూతలు నమ్మినటువంటిది ఆ హిమాలయన్ డాక్టర్ పర్వతరాజపుత్రి పార్వతీదేవి క్రమేణా తాను చేసినటువంటిది కొండంత తప్పని భావించే అటు పిమ్మట అతని గొప్పతనం తెలుసుకున్నటువంటిదై చటుక్కున నాలుగు ఖర్చుకుని యంగులోనూ యవనపు పొంగులోనూ ఉన్నటువంటి ఆ పార్వతీదేవి ఆ క్షణం నుంచి అనుక్షణం తీక్షణమైనటువంటి వీక్షణాలతో అతన్నే వలచి విశేషించి తలంచి మరింతగా తప్పించి మనసులో జపించి మౌనంగా రాగంగా గీతంగా ఎవరుకుంటుందయ్యా అంటే అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన, అది ప్రేమేనేమో ఎరుగని కొంటి భావన. మనసేమో మనసేచింది, వయసేమో చనువిచ్చింది. అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన, అది ప్రేమేనేమో ఎరుగని కొంటి భావన. ఏదో ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో మొదలయ్యింది. చందాలని పరుగు